ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈరోజు భాగవత కథలలోని పరమ భాగవతోత్తముడైనటువంటి భక్త ప్రహ్లాదుల గురించి ఈరోజు మనము కథ చెప్పుకుంటాం. భాగవతోత్తముల పేర్లలో మనకు మొట్టమొదట ప్రహ్లాదుడి పేరే వినిపిస్తుంది. ఉం. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీషాది భాగవతోత్తములు తమ నామోచ్చరణముతోనే బద్ధజీవును పునీతులు చేస్తారు. అంటే ఎవరు? ప్రహ్లాదుడు, నారదుడు, పరాశర ముని, పుండరీక, తర్వాత మరి వ్యాస మహర్షి, అంబరీష మహారాజు, వీళ్ళందరూ కూడా తమ నామోచ్చరణతోటి ఈ బద్ధజీవుల్ని పునీతులు చేస్తారట. బాలభక్తులలో ప్రహ్లాదునిలాగా అనన్య భగవదాశ్రయాన్ని ప్రదర్శించిన వారు ఇంకొకరు కనిపించరు. ఎందుకంటే కేవలము 5 సంవత్సరాల వయసులోనే అతనికి ఆ అటువంటి భక్తి, అలాగే గొప్ప భాగవతోత్తములు అయ్యారు ఆయన. అంటే అటువంటి అనన్య భగవదాశ్రయం అంటే ఏంటంటే, ఇక నీవు తప్పితే నాకు ఎవరు కూడా లేరు, నాకు నీ నాకు నీ పాదాలే నాకు గతి, అంటే నీవే నా శరణాగతి అన్నమాట. అది ఆ విధంగా ప్రదర్శించిన వారు ఇంకొకరు కనిపించరు మనకి. ప్రహ్లాదుడి యొక్క కథ అన్నమాట మనకి. నిజానికి మరి ప్రహ్లాదుడు అతి క్రూరుడైన హిరణ్యకశిపునికి జన్మించాడు. వాడు మహా దుర్మార్గుడు, క్రూరుడు, రాక్షసుడు. ఆ? అటువంటి వాడికి జన్మించాడు మరి ప్రహ్లాదుడు. అయినా కూడా పరమ భాగవతునిగా ప్రసిద్ధి చెందాడు. చూడండి, ఆ భాగవతోత్తముని భక్తి ప్రపత్తులకు సాక్షాత్గా శ్రీహరియే నరసింహదేవుడులాగా ఆవిర్భవించి జగత్తులో భక్తజనులందరికీ కూడా భక్తి రక్షకుని స్థానాన్ని స్వీకరించాడు. చూసారా? భక్త రక్షక, భక్ భక్త రక్షక నరసింహస్వామి భగవానికి జై. ఉం? హిరణ్యకశిపుడు లోకకంటకుడనే లోకకంటకుడే అయినప్పటికీను
ఎంతో మంది దేవతలను గడగడలాడించినప్పటికీను తన పుత్రుడైన ప్రహ్లాదుని పట్ల చూపిన వైరం వలన నశించిపోయాడు. అందుకే చూడండి, వైష్ణవ అపరాధం చాలా పెద్ద ప్రమాదం. వైష్ణవుడి పట్ల వైరం చూపిస్తే అతను ఏ విధంగా నాశనం అయిపోతాడని చెప్పడానికి హిరణ్యకశిపుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అది అందుకే వైష్ణవుడు అంటే కూడా సదా వినయము, విధేయత, సంస్కారము తోటి ఉండాలన్నమాట. అమరుడు కావడానికి హిరణ్యకశిపుడు వేలాది సంవత్సరములు తపస్సు చేసినా తన కోరికను పూర్ణం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు కేవలము ఒక ఉద్దేశం కోసం, ఒక కోరికల కోసం తపస్సు చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ మనకు చూపించారనమాట. ప్రహ్లాదునే 1000 సంవత్సరాలు తపస్సు చేయలేదు తన తండ్రిలాగా. కేవలం తన దైనందిన జీవితంలో నిరంతరం కూడా భగవంతుడు శరణాగతి పొంది జీవించాడు. భక్తి భక్తిని ఆయన చేశాడు. అలాగే నామాన్ని ఆయన జపిస్తూ అందరి చేత నామాన్ని జపించేయించాడు అనమాట. అంతే. అందుకని వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కూడా తన కోరికను తీర్చుకోలేకపోయాడు హిరణ్యకశిపుడు. కానీ భక్త ప్రహ్లాదుడు అనన్యమైనటువంటి హరిభక్తితో, కృష్ణ అనురక్తితో ముల్లోకాలలోని సకల వైష్ణవుల హృదయాలలో చిరంజీవిగా మిగిలిపోయాడు. చూశారా? భక్త ప్రహ్లాదుని సద్గుణాలను సాధువులు, వైష్ణవులు ఎల్లప్పుడూ కీర్తిస్తారు. భక్త ప్రహ్లాద మహారాజుకి జయ. భక్తుల గురించి, సాధువుల గురించి చర్చించే ఏ సభలోనైనా ప్రహ్లాదుని గురించిన చర్చ తప్పకుండా వస్తుంది. అటువంటి పుణ్య చరిత్రుడైన ప్రహ్లాదుని పట్ల హిరణ్యకశిపునికి ఎందుకు అంతగా వైరం కలిగిందని ధర్మరాజు నారదునితోటి ప్రశ్నించాడు. ఈ భాగవతములోని సప్తమ స్కందములో ప్రహ్లాదు యొక్క చరిత్రం ప్రారంభమవుతుంది. అంటే 7వ స్కందంలో ప్రారంభమవుతుంది. ఈ భక్తుల చరిత్రను భక్తుల ద్వారానే వినాలి. భాగవతోత్తముడైన ప్రహ్లాదు చరిత్రాన్ని కృష్ణ సేవానురక్తుడైన ధర్మరాజు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని సన్నిధిలోనే భక్తి సూత్ర రచయితైనటువంటి నారదముని ద్వారా విన్నాడు. మరి నారదముని ఎవరు? గొప్ప భాగవతోత్తముడు కదా. అందుకంటారు భక్తుల చరిత్రని భక్తుల ద్వారానే వినాలి. ఎందుకంటే ఆ భక్తుడే మంచిగా ఇంకొక భక్తుల గురించి బాగా వివరించగలుగుతాడు అనమాట. ఆ దివ్యమైన భాగవత కథను ఇప్పుడు మనం తనివి తీరా విందాము కదా, విని ఆనందిద్దాం. ఉం. చూడండి, ఎప్పుడైతే సోదరుని మరణానికి హిరణ్యాక్షుడు చచ్చిపోయాడు. హిరణ్యాక్షుణ్ణి మరి సాక్షాత్తు మన ఆ, వరాహమూర్తి అవతారం తీసుకొని భగవంతుడే హిరణ్యాక్షుని చంపాడు. ఆ స్టోరీ మీ అందరూ తెలిసిందే. అంటే దాని ప్రతీకారం తీర్చుకోవాలని హిరణ్యకశిపుడు అతను మొదట జరామరణ విముక్తుడు కావాలని నిర్ణయించిన, అంటే నాకు మరణం లేకుండా నేనే భగవంతుని అవ్వాలని సంకల్పం చేశాడు. నేనే భగవంతుని అవ్వాలని సంకల్పం చేశాడు అనమాట. కానీ భగవంతుడు కావాలనుకుంటే ఎవరు భగవంతుడు కారు. భగవంతుడు భగవంతుడే, రాక్షసుడు రాక్షసుడే. ఏ కార్యాన్ని సాధించాలన్న దానికి దేహం సహకరించాలి. శరీరం ద్వారా ధర్మ సాధన జరుగుతుందని విఘ్నుడు తలచి అంతర్బాహ్య శుద్ధిని సాధన చేసినట్లుగానే హిరణ్యకశిపుడు తన దుష్ట కోరిక తీరడానికి శరీరాన్ని వినాశరహితం చేయాలని సంకల్పించాడు. అందుకొరకు అతడు మందర పర్వతం లోయలకు వెళ్ళి కాలి బొటనవేలిపై నిలిచి చేతులను ఆకాశములోకి చాచి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇటువంటి భంగిమ ఎంతో కష్టదాయమైనప్పటికీ కూడా ఆ రాక్షసుడు ఏంటి ఆ పట్టుదలతో కార్యసాధన ప్రారంభించాడు. హిరణ్యకశిపుని భయానికి తమ నెలవులను వీడి రహస్యంగా సంచరించే దేవతలు కూడా ఆ తపస్సును చూసి నెమ్మదిగా తమ నివాసాలు చేరుకున్నారు. కానీ వారి ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. హిరణ్యకశిపుని తపస్సుకి సముద్రాలు పొంగాయి. పర్వత సహితంగా భూమి కూడా కంపించింది. గ్రహ నక్షత్రాలు చెదిరిపోసాగాయి.
దిక్కులు ప్రజ్వరలసాగాయట. ఇది నిజంగా దేవతలకి ఎంతో భయాన్ని కలిగించింది. అప్పుడు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ భయాన్ని తెలిపారు. ఆ అసురుడు నేరుగా సృష్టికర్త పదవినే పొందడానికి తపస్సు చేస్తున్నాడని, నిజానికి అతనికి ఆ పదవి లభిస్తే అంతా వినాశమే జరుగుతుంది, కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన పరిచర్య తీసుకోమని దేవతల బ్రహ్మతోటి చెప్పారు, విన్నవించుకున్నారు. అప్పుడు బ్రహ్మ ఆ అక్కడికి వెళ్ళి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి హిరణ్యకశిపుడు దగ్గరికి వెళ్ళంగానే హిరణ్యకశిపుడు శరీరం అంతా కూడా చీమల పుట్టతో, గడ్డితో, వెదురుతో కప్పబడిపోయింది. అంతేకాకుండా చిరకాల తపస్సు వలన అతని దేహంలోని రక్తమాంసము చీమలతో భక్షింపబడి కేవలం ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. హిరణ్యకశిపుడు చేసిన తపస్సు బ్రహ్మకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రసన్నుడైన బ్రహ్మ ప్రశాంత వదనంతో వరం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒక నియమం ఉంది, ఎవరైతే గనక తపస్సు చేస్తారో వారికి తప్పకుండా వరం ఇవ్వాలి. అందుకని అతను నిజంగా కఠోరం తపస్సు చేశాడు కాబట్టి అతనికి వరం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఉం. కశ్యపతనయ, నీకు శుభముగాక, వెంటనే తపస్సు నుండి లెమ్మో, నీవు కోరిన వరాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీలాగా తపస్సు చేసిన వారు ఇంతవరకు లేరు, ఇక ముందు రాబోరు. మహర్షులకైనా సాధ్యం కానట్టి ఘోరమైన తపస్సును చేసి నువ్వు నన్ను జయించావు అని పలికాడు బ్రహ్మదేవుడు. పలికి తన కమండలముని జలాన్ని హిరణ్యకశిపుడిపై చల్లాడు. ఆ జల ప్రభావంతో హిరణ్యకశిపుడు అపూర్వ బల సంపన్నుడయ్యాడట. పూర్వ తేజంతో తిరిగి లేచాడు. కరిగిన బంగారంలాగా, ఆ అగ్నిలాగా అతడు పూర్ణ తేజంతో పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. ఆ మొట్టమొదట ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడికి వందనం చేశాడు. మంచి గద్గద కంఠంతో స్తుతించాడు. ఆ తర్వాత మనస్సులో మాటను చెప్పాడు, బయట పెట్టాడు. ఏంటంటే, దేవా, బ్రహ్మదేవ, వరద శ్రేష్ఠ, నీవు నాకు వరాన్ని ఇవ్వగోరితే నీచో నీచే సృష్టించబడిన ఎవరి చేతను నాకు మరణం కలగనట్లుగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంట్లో గాని బయట గాని, పగల గాని రాత్రి గాని, నేలపైన గాని ఆకాశంలో గాని నేను మరణించని వరాన్ని ఇవ్వు. నీ చేత సృష్టించబడిన వారి చేతనే కాకుండా ఏ ఆయుధాల చేత గాని, మానవుల చేత గాని, స్థావర జంగమ జీవులలో దేని చేత గాని, దేవ దానవుల వలన గాని, అధోలోకములో మహాసర్పాల చేత గాని మరణింపని వరాన్ని నేను కోరుకుంటున్నాను. యుద్ధ రంగములో నాకు ఎవరు కూడా ఎదురు ఉండకూడదు, ఎవరు కూడా గెలవకూడదు. సమస్త లోకపాలురిపై సర్వ ఆధిపత్యాన్ని నాకు ఇవ్వండి. సమస్త యశస్సును కూడా నాకు ఇవ్వు. తపో యోగాదులు చేయగలిగినట్టు అష్టసిద్ధిని కూడా నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు. ఇది జనరల్గా ఇది అసాధారణమైన వరాలు ఇవన్నీ కూడా. కానీ హిరణ్యకశిపుడు వరాలకి చాలా కష్టం, దుర్లభము అయినప్పటికీ కూడా తపస్సుకం ఇచ్చిన బ్రహ్మ వాటిని ఇచ్చాడు. ఈ విషయాన్ని అతను హిరణ్యకశిపుతో కూడా అన్నాడు. ఆ విధంగా అసుర నాయకునికి కోరిన వరాలను ఇచ్చిన బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే హిరణ్యకశిపుడు తన అసురీ ప్రవర్తన లోకానికి చూపించడం మొదలుపెట్టాడు. సైన్య సమేతంగా సైన్యంతో కలిసి ఆ దానవుడు రాక్షసుడు ముల్లోకాలపై దాడి చేశాడు. వాటినన్నింటినీ కూడా తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. దేవలోకాన్ని జయించాడు. ఉం. మరి నందన ఉద్యానవనంలో విహరించసాగాడు. ఏకంగా ఇంద్రభవనాన్ని అతను తన నివాసంగా మార్చుకున్నాడు. ఆ సమయంలో దేవతలు అతని పాదాలకు నమస్కరించవలసి వచ్చేదన్నమాట. అతడు వారి పట్ల అకారణంగా అతి కఠినంగా ఆయన ప్రవర్తించేవాడు. ఎల్లప్పుడూ మత్తు పానీయాలు త్రాగడం వలన అతని ఎర్రని కళ్ళు గుండ్రంగా తిరుగుతుండేవి. ఆ అసురుడు నిజంగా నిందనీయుడు అయినప్పటికీ అతని గల తపోబలము వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సకల దేవత అతను సేవించడం మొదలుపెట్టారు. ఇంద్రసింహాసనంపై ఆసీనుడైనటువంటి అతనిని నారద నారద తుంబురులు, విద్యాధరులు, ఋషులు, అప్సరసలు మాటి మాటి కీర్తించేవారు.
ఈ బలంతో గర్వితుడైపోయినటువంటి అతడు యజ్ఞయాగాదులను దేవతలకు అందనివిగా తానే తానే తీసుకునేవాడు. అతని భయానికి భూమి దున్నకుండానే దానిని పండించేసేదట. గోవులు సమృద్ధి క్షీరాన్ని ఇచ్చేవి. విశ్వంలోని నానా రకాలైన సముద్రాలు హిరణ్యకశిపును ఉపయోగార్థం పలు విధమైన రత్నాలు కూడా అందజేసేవట. ఆ విధంగా అతడు దేవతల సహాయం లేకుండానే తానే సమస్త లోకాలను కూడా శాసించసాగాడు. ఈ అసురరాజు పేడకు తల్లడిన వివిధ లోకపాలురు విష్ణువుని శరణొచ్చారు. ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఆ, ప్రతి ఒక్కరు టైం ఉంటుందన్నమాట. విధిరాతని ఎవడు తప్పించలేడు. భగవంతుడు ఎటువంటి వాడంటే ఎవరినైనా 100 తప్పులు క్షమిస్తాడు. 100 తప్పు దాటిందా సుదర్శన చక్రం తీస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువును రక్షించడుకు, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించడుకు యుగయుగమున నేను అవతరిస్తాను. అందరూ కూడా వెళ్ళి విష్ణు శరణొచ్చారు. తమ గోడుని వెళ్ళబుచ్చారు. అప్పుడు వారికి ఒక అశరీర దివ్యవాణి వినిపించింది. దేవతా శ్రేష్ఠులారా, భయపడకండి, మీకు సమస్త శుభాలు కలుగుతాయి. నా నామకీర్తన చేయండి, నా కథలను వినండి, నన్ను స్తుతించండి. ఈ కార్యాలన్నీ జీవులకు వరాలను ఇవ్వడానికి ఉద్దేశించబడినాయి. హిరణ్యకశిపుని దుష్కర్మలు నాకు తెలుసు. త్వరలోనే వాటిని నిలుపు చేస్తాను. అప్పటిదాకా మీరు ఓపిక పట్టండి. ప్రశాంతుడు నిర్ద్వైరి తన పుత్రుడైన ప్రహ్లాదుని అతడు కష్టపెట్టడం మొదలుపెట్టగానే అతను నేను సంహరిస్తాను. బ్రహ్మదేవుని వరాలు ఉన్నప్పటికీ ఆ దానవుని నేను వధిస్తాను అని భగవంతుడు చెప్పాడు అనమాట. చూసారా, సాక్షాత్తు దేవతలు కూడా భగవన్నామాన్ని జపిస్తారనమాట. చూడండి ఏం చెప్తున్నారు. దేవతా శ్రేష్ఠారా, భయపడకండి, నా నామకీర్తన చేయండి. అంటే మనం కూడా నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని గనక మనం జపిస్తే, నామ సంకీర్తన చేస్తే అష్ట కష్టాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. చూడండి భాగవతం చెప్తుంది. ఉం? చక్కగా మనందరం కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చక్కగా జపం చేయటం. ఉం? లోక గురువు అయినటువంటి భగవంతుని మాటలను వినినట్టి దేవతలు హిరణ్యకశిపుడు చచ్చినట్లే అని నిర్ణయించుకొని తమ తమ నివాసాలు గెలిపోయారు. దేవదేవుడు చెప్పిన సమయం కొరకు ఎదురు చూస్తూ వారు కాలం గడపసాగారు. హిరణ్యకశిపుడికి 4 కుమారులు. వారిలో ప్రహ్లాదుడు సర్వశ్రేష్ఠుడు. విశుద్ధ భక్తుని అతడు దివ్య గుణనిధి అయి ఉండేవాడు. కేవలం 5 ఏళ్ల బాలుడైనా అతడు చక్క కలిగి ఉండేవాడు. పరతత్వాన్ని తెలుసుకోవాలనే కృతనిశ్చయంతో అతడు బ్రహ్మణ్య గుణ సంపన్నుడై ఉండేవాడట. చూసారు, బ్రహ్మణ్య గుణ సంపన్నుడు అంటే బ్రాహ్మణికల్ క్వాలిటీస్. ఏంటి బ్రాహ్మణికల్ క్వాలిటీస్ అంటేనంటే సత్వగుణములో ఉంటాం, నిరంతరం భగవంతుడి ధ్యానంలో ఉంటాం, సర్వజీవుల పట్ల దయా కరుణ ప్రేమను కలిగి ఉంటాం, అందరికీ మేలు చేయటం, ఇవన్నీ కూడా బ్రహ్మణ్య గుణ అంటారన్నమాట. అంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఇవన్నమాట. ఉం? పరమాత్మునిలాగా సకల జీవుల పట్ల దయా స్వభావం కలిగి ఉండేవాడు. అతడు ఎల్లరికూ మిత్రులాగానే వర్తిస్తూ పెద్దల పట్ల సేవకునిలాగా, దీనుల పట్ల తండ్రిలాగా, సమా సమానుల పట్ల సోదరులాగా మెలిగేవాడు. గురువులను, పెద్దవారిని, తోటి శిష్యులను అతడు భగవంతునితో సమానంగా చూసేవాడు. విద్య, సౌందర్యము, ఉన్నత కుల జనం వలన కలిగే సహజ గర్వానికి అతడు సర్వదా దూరంగా ఉండేవాడు. అసుర వంశములో జన్మించినప్పటికీ అతడు విష్ణు భక్తుడయ్యాడు. వైష్ణవులను అతడెన్నడూ ద్వేషించలేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు కల చెందేవాడు కాడు. భౌతికమైన సమస్తము పట్ల అతడు అనురక్తిని విడిచిపెట్టాడు. మనం చెప్పుకుంటాం కదా చాలా క్లాసుల్లో, సందర్భాలలో, డిటాచ్మెంట్ విత్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అంటే భౌతికమైన వ్యక్తుల పట్ల, భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన వస్తువుల పట్ల మనకి డిటాచ్మెంట్ ఉండాలి. భగవంతుడి పట్ల మనకి అటాచ్మెంట్ ఉండాలి. అదే ఇక్కడ ప్రహ్లాద మహారాజ్ చేశారనమాట.
నిజానికి ప్రహ్లాదుని చిన్నప్పటి నుండి ఆటలపై రుచి లేదు. ఇప్పుడు ఆడుకునే వయసు కదా. సరే. సరదాగా అది సహజంగా చూస్తే గనక మనం పిల్లలు చిన్న వయసులో బాగా ఆడుకుంటారు. 5 ఏళ్ల వయసు అంటే చాలా ఆడుకునే వయసు. కానీ అతనికి ఆటలపై రుచి లేదు. అతని చిత్తము సర్వదా కృష్ణ స్మరణలో నిలిచి ఉండేదంట. అంటే చిత్తం అంటే ఎప్పుడు కూడా తన తన భావన, తన మనసు, తన ఇష్టము, తన కోరిక ఎప్పుడు కూడా కృష్ణ స్మరణలోనే నిలిచి ఉండేదట. తత్కారణంగా అతడు జగత్తు ఎందుకు ఇంద్రియభోకరములు నెలకొంటుందా అని చింతించేవాడట. కృష్ణ చింతనలో మునిగిన వాడి అతడు కూర్చుండుట, నిలబడుట, నడుచుట, అన్నపానములను స్వీకరించుట, సంభాషించడం వంటి పనులు ఏ విధంగా జరిగిపోతున్నో గుర్తించేవాడు కాడు. సర్వత్రా కృష్ణుణ్ణే దర్శించే ప్రహ్లాదుడు ఒకప్పుడు రోదించేవాడు, ఒకప్పుడు నవ్వేవాడు, ఒకప్పుడు ఆహ్లాదమును కనబరిచేవాడు, మరొకప్పుడు గానం చేస్తూ ఉండేవాడు. ఉయ్యాలలో పడుకోబెట్టి తల్లి వెళ్ళిపోగానే పసిపిల్లవాడు ఎలా ఏడుస్తాడో అదేవిధంగా ప్రహ్లాదుడు కృష్ణ దర్శనం కాకపోతే ఏడిచేవాడు. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అంటూ అటు ఇటు చూస్తూ విరహాభావన పొందేవాడు. నాయనా ఏడవకు, వస్తున్నానని పలుకుతూ తల్లి తన పిల్లవాని చెంతకు వచ్చినట్లుగా తనను ఓరడించడానికి భగవంతుడు రావడం చూసి అదిగో నా దైవం వస్తున్నాడు అని తలుస్తూ అతడు నృత్యం చేసేవాడు. ఒక్కొక్కసారి అతడు భావ విహ్వలుడై భగవల్లీలను అనుకరించేవాడు. ఇంకొకసారి భగవంతుని కరస్పర్శకు పులకితుడై అర్ధిని మిలిత నేత్రాల నుండి ఆనందాసులు రాలుస్తూ మౌనంగా ఉండిపోయేవాడు. అంటే కళ్ళల నుంచి అతనికి ఆనంద బాష్పాలు వచ్చేసాయి. అంతటి పరమ భాగవతోత్తముని పారవస్య లక్షణాలను చూసి ఆధ్యాత్మిక అవగాహన లేని వారు కూడా పునీతులయ్యేవారట. చూసారా? హిరణ్యకశిపుడు శుక్రాచార్యుని పురోహితునిగా స్వీకరించాడు. శుక్రాచార్యుని తనయులైన షండు, అమర్కుడు అనేవారులు రాజప్రసాదానికి దగ్గరలో ఒక ఆశ్రమంలో ఉండేవారు. అసురరాజు తన పుత్రుడైన భక్త ప్రహ్లాదుని షండమార్కుల ఆశ్రమానికి విద్యగురుగా పంపేవాడు. గురువులు చెప్పే రాజనీతి, అర్థశాస్త్ర పాఠాలు ప్రహ్లాదుకు నచ్చేవి కావు. అయినా కూడా ఆశ్రమ నిధిని అనుసరించి అతడు వాటిని విని వదిలేసేవాడు. విద్యాభ్యాసం కొంతకాలం జరిగిన తర్వాత హిరణ్యకశిపుడు తన పుత్రుడు నేర్చిన విద్యను తెలుసుకోవాలని ఉబలాటపడ్డాడు. వెంటనే గురుపుత్రులు కబురు పెట్టి ప్రహ్లాదుని రప్పించి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అనురాగంతో పసివాని తలను నిమురుతూ, వత్స, గురువు నుండి అభ్యసించిన దానిలో నీవు శ్రేష్టమైనదని తలచిన దాన్ని నాకు చెప్పవలసిందని అన్నాడు. అంటే నీవు ఏమి నేర్చుకున్నావో అది నాకు చెప్పు నాయనా అని చెప్పి అడిగాడు అనమాట. తండ్రి ఆ విధంగా అడగానే భక్త ప్రహ్లాదుడు తన హృదయంలో పొంగిపరిలే భక్తి ప్రపత్తులతో, అసురవర్య, దానవేంద్ర, నా గురుదేవుణ్ణి నేను నేర్చినంత వరకు తాత్కాలికమైన దేహాన్ని, సంసారాన్ని స్వీకరించిన ఏ వ్యక్తి అయినా సంసారం అని అందుకోబడిన కారణంగా సర్వ సర్వదా ఉద్విగ్నుడే ఉంటాడు. కాబట్టి మనిషి అటువంటి పరిస్థితిని త్యజించి అంటే విడిచిపెట్టి వనానికి వెళ్ళాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం కృష్ణ భక్తే నెలకొని ఉండే బృందావనానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఆశ్రయించాలని వినమ్రంగా చెప్పాడట. శత్రువుల మాటలు వింటే బాలురు బుద్ధి ఈ విధంగా పాడవుతుందని అని హిరణ్యకశిపుడు నవ్వుతూ అన్నాడు అనమాట. తన పుత్రుడు శత్రుపక్షాన్ని చేపట్టడం అతనికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రుపక్షం వారు తన బాలునిపై ప్రభావం చూపిస్తున్నట్లు భావించాడు. అందుకే గురుకులంలో ప్రహ్లాదునికి ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణగ్రం అతను ఏర్పాటు చేశాడు.
వైష్ణవులు మారువేషంలో రాకుండా ఉండేటట్లు ఒక కంట కనిపెడుతుండమని రాక్షసులకు ఆదేశించాడు. హిరణ్యకశిపుని మాటలకు షండామార్కులకు కొంత ప్రాణం వచ్చింది. ప్రహ్లాదుడు చెప్పిన సమాధానానికి తమకెక్కడ ముప్పు వస్తుందని తలడిన ఆ గురుపుత్రులకు హిరణ్యకశిపుని వాక్కులు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి. ఎవరో చెప్పిన మాటలకు ప్రహ్లాదుని మనస్సు పాడైందని అసురరాజు పలకడం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. నెమ్మదిగా వారు ప్రహ్లాదుని గురువులను తీసుకువచ్చి మాట్లాడారు. వత్సా ప్రహ్లాద, నీకు శాంతి శుభాలు కలుగాక. అబద్ధం చెప్పకుండా సత్యాన్ని చెప్పు. నీవు చెప్పిన ఈ మాటలు నీకెవరు నేర్పారు? నీ బుద్ధి ఇలా ఎందుకు పాడైంది? నీ బుద్ధి వైపరీత్యము నీకు స్వయంగా కలిగిందా, లేకపోతే ఎవరైనా శత్రువులు నీకు బుద్ధిని చేర్చారా? దయచేసి ఈ సత్యాన్ని మాకు చెప్పు నాయనా అని అడిగారు వాళ్ళు ప్రహ్లాదుని. అప్పుడు ప్రహ్లాదుడు ఆ షండమార్కులను నమస్కరించి వినయంతో, అయ్యలారా, ఎవ్వని మాయ మానవుల బుద్ధిని మోహపరిచి శత్రుమిత్ర భేదభావాలను సృష్టిస్తున్నదో అట్టి దేవదేవునికి వందనాలు. ఇంతవరకు ఈ మాయని గురించి ప్రామాణికుల ద్వారా నేను విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇనుము ఏ విధంగా అయస్కాంతముచే ఆకర్షింపబడుతుందో అదే విధంగా నేను ఆ చక్రపాణి చెంతనే ఆకర్షణమవుతున్నాను. చక్రపాణి అంటే భగవంతుడు అన్నమాట. ఇందులో నాకు ఎటువంటి స్వతంత్రం లేదని పలికాడనమాట. చూసారా ఎంత బాగా పోల్చారో? ఇనుము అయస్కాంతానికి ఆటోమేటిక్గా ఆకర్షణ అవుతుందట. సహజమైన లక్షణం అది కదా. అలాగే భగవంతుడి పట్ల నేను కూడా అలాగే ఆకర్షణ అవుతున్నానని చెప్తున్నాడు అనమాట ప్రహ్లాదుడు. ఆ, నేను స్వతంత్రుని కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ప్రహ్లాదుని మాటలు గురుపుత్రులకు తీవ్రమైన కోపాన్ని కలిగించింది. ఉం? మరి వారికి చాలా కోపం వచ్చింది. పసివాడైన ప్రహ్లాదుని గద్దించి పలుకుతూ, ఒరే బెత్తం తీసుకొని రండి, ఈ ప్రహ్లాదుడు నా పేరును పాడు చేస్తున్నాడు. దుర్బుద్ధితో ఇతడు అసురు కులానికే కలంకములుగా తయారయ్యాడు. సామదాన భేద దండోపాయములలో చివరిది వీడికే ఇప్పుడు అవసరమైనట్లుంది. వీడు చందనవనములో ముళ్ళ చెట్టులాగా పెరిగాడు. చందన వృక్షాలను ఖండించడానికి గొడ్డలి అవసరమవుతుంది. అటువంటి గొడ్డలకి కంటక వృక్షం యొక్క కర్ర తగిన దండమవుతుంది. అసురు కులమునే చందనవనానికి ఉం, విష్ణువు గొడ్డలైతే ఈ ప్రహ్లాదుడు గొడ్డలికి దండంలాగా తయారయ్యాడు అని గోలగోల పెట్టారనమాట. హిరణ్యకశిపుని తెలిస్తే ఏమి జరుగుతుందన్న భయంతో వారు ప్రహ్లాదును దూషిస్తూ, భయపెడుతూ, శాసిస్తూ విద్యను నేర్పించడానికి ప్రయత్నించారు. ధర్మార్థ కామాలను వారు క్షుణ్ణంగా బోధించారు. రాజనీతిలోని అనేక పాఠాలను చక్కగా బోధించామని, ప్రహ్లాదుడు పూర్తిగా మారిపోయాడని గురువులకు అనిపించింది. ప్రహ్లాదుని హిరణ్యకశిపుని చెంతకు తీసుకుని వెళ్ళడానికి అదే సరైన సమయమని వారు భావించారు. అప్పుడు ప్రహ్లాదుని తల్లి అతను చక్కగా స్నానం చేయించి వస్త్రభూషణాలతోటి అలంకరించింది. తర్వాత షండమార్కులు ప్రహ్లాదుని హిరణ్యకశిపుని చెంతకు తీసుకుని వెళ్ళారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, भक्त प्रहलाद की जय, प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, कार्तिक दामोदर मास महामहोत्सव की जय. हरि हरि बोल. हरे कृष्ण. రేపు మళ్ళీ మనము రెండో భాగం చెప్పుకుందాము. అంటే ఈరోజు మొదటి భాగం అయింది. ఆ, రేపు రెండో భాగంలో మరి ఇక నుంచి ఇప్పుడు జరిగినంత ఒక కథ, ఇక నుంచి ప్రహ్లాదుని ఇబ్బంది పెడుతూ ఆ, ప్రహ్లాదుని ఏ విధంగా సరే వధించాలని తండ్రి హిరణ్యకశిపుడే ప్రణాళిక చేస్తాడు. అవన్నీ ఎలా జరిగినాయి ఏంటి, తన భక్తుని రక్షించడం కోసం హిరణ్యకశిపు తన భక్తుని రక్షించడం కోసం హిరణ్యకశిపుడు చెర నుంచి భక్తవరాలను రక్షించడం కోసం మరి భగవంతుడు ఎటువంటి ప్రణాళిక వేశాడు, ఏ విధంగా అవతరించాడు, అవన్నీ కూడా మనం రేపు ఆ, చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. హరే కృష్ణ. సో ఈరోజు జరిగినటువంటి కథలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. మరి అలాగే ఈ కథలో మోరల్ ఏంటి మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. భాగవతోత్తముల గురించి మనం తెలుసుకునేటప్పుడు ఫస్ట్ గా ప్రహ్లాదుడు అది బాల్యంలో
మా భక్తి చేసి దైవానుగ్రహాన్ని పొందిన దీనిగా చెప్పుకుంటాం గురూజీ ప్రహ్లాద చరిత్రని. తర్వాత గురూజీ వైష్ణవాపరాధం చాలా ఘోరంగా ఉంటది. ఎవరన్నా వైష్ణవుల్ని ఇది చేస్తే వాళ్ళకి చాలా ఘోరంగా పరిస్థితి ఉంటదని అర్థం చేసుకున్నా గురూజీ. అందువల్ల ఎవరు కూడా వైష్ణవ అపరాధం చేయకూడదని తెలుసుకున్నాను. తర్వాత గురూజీ ఎప్పుడూ కూడా మనం హరినామ జపం అలా మన హరినామాన్ని జపించుకుంటూ ఉంటే మనం కొంత ముక్తిని పొందగలుగుతాము అనేది నాకు అర్థమైంది గురూజీ. ఎల్లవేళలా హరినామాన్ని జపిస్తూ ఉండాలని తెలుసుకున్నా గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు. వెరీ గుడ్. జరిగిన క్లాస్ నుంచి ఏం తెలుసుకున్నాను అంటే, బాలభక్తుడు పరమ భాగవతుడు అతనే భక్త ప్రహ్లాదుడు. కేవలం 5 సంవత్సరాల వయసులోనే అనన్య భగవతాశ్రమం ద్వారా కేవలం నామ ఉచ్చారణతోనే భగవంతుని చేరుకున్నారు అని తెలుసుకున్నాను గురూజీ. భక్త రక్షకుడికై భక్తుల్ని రక్షించడం కోసం స్వయంగా విష్ణుమూర్తి నరసింహ అవతారంతో ప్రహ్లాద్ని రక్షించడానికి వచ్చారు. ఇక్కడ ప్రహ్లాదుడికి ఎప్పుడూ కృష్ణ చింతనలోనే ఉండేవారు. భౌతిక విషయాల పట్ల అసలు ఆసక్తి చూపేవారే కాదు. ఫైనల్ గా ఒక్క కీ పాయింట్ గురూజీ, హిరణ్యకశిపుడు ఇక్కడ శుక్రాచార్యుని గురువుగా స్వీకరించారు. గురువు ఏ ఉద్దేశంతో ఉంటారో ఆ ఉద్దేశంతోనే శిష్యులకి బోధిస్తారు. ఇక్కడ ఫైనల్ పాయింట్, గురువు చేతిలోనే శిష్యుల భవిష్యత్తు కానీ ఎవరిదైనా ఉంటుంది అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే